ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అబద్ధాలు, అర్ధ సత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడంలో జగన్ గోబెల్స్ను మించిపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని రాజకీయంగా ఉపయోగించుకుంటూ రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని జీవి పేర్కొన్నారు. బాలకృష్ణ ఎల్లప్పుడూ అసెంబ్లీలో హుందాగా ప్రవర్తిస్తారని, కానీ జగన్ గౌరవ సభను కౌరవ సభగా మార్చారని విమర్శించారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం సీఎం చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ కృషి ఫలితమని గుర్తు చేశారు. అసత్య ప్రచారాలు మానుకుని ప్రజల తీర్పును అంగీకరించాలని జీవి ఆంజనేయులు హితవు పలికారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 32,000 మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కల్తీ మద్యం వలన. గత ప్రభుత్వం కల్తీ మద్యం వలన 35 లక్షల మంది హాస్పిటల్ పాలైతే ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయలు ఖర్చు అయింది. రోడ్డును పడ్డారు. అలాగే 32,000 మంది ప్రాణాలు పోతే ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వాహకం వలన కల్తీ మద్యం రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసింది. వాళ్ళు మాత్రం 3,500 కోట్లు దోచుకున్నారు. వాళ్ళ దోపిడీ కోసం ప్రజల ప్రాణాలను బలితీశారు. ఇది ఎంతవరకు సమంజసం? అవినీతి సంపాదన కోసం ప్రజల ప్రాణాలను బలిస్తారా? ఎంత దుర్మార్గం! అందుకే ఈరోజు కల్తీ మద్యాన్ని తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఈరోజు ఎన్డీఏ పాలన కూడా ఎవడో ఒక ఎదవ కల్తీ మద్యాన్ని నమ్మే ప్రయత్నం చేస్తాడు. ఊరుకుంటామా? వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. కానీ నేను అడుగుతున్నా, ఆ రోజు జంగారెడ్డిగూడెంలో 30 మంది ప్రాణాలు మీ కల్తీ మద్యం దాగి చనిపోతే ఎవరి మీద మీరు చర్య తీసుకున్నారు? ఎందుకు మీరు చర్య తీసుకోలేదు వైసీపీ పాలనలో? దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంలో చనిపోయారు, ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి అనేక మంది గతంలో కల్తీ మందు దాగి. అట్లాగే మాచర్లలో తెలంగాణ మద్యం అమ్మితే కళ్ళ ముందు తెలంగాణ మద్యం తీసుకొచ్చి అమ్మినా, నాటు సారా అమ్మినా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మాచర్ల నియోజకవర్గంలో 5 ఏళ్ల పాలనలో దానికి కారణం ఏంటి? మీ పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి వ్యాపారం చేసినా ప్రోత్సహిస్తారు. మీ అవినీతి సంపాదన కోసం ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కల్తీ మద్యాన్ని నమ్మి 32,000 మంది ప్రాణాలు బలిగొన్నారు. అందుకే ఈ రోజు ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి నాణ్యత ప్రమాణాలతోటి ఈరోజు మద్యాన్ని ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. నాసి రకం మద్యాలు మొత్తం కూడా బ్రాండ్ చేశాం. నాసి రకం మద్యాన్ని మొత్తాన్ని కూడా ఆపేశాం. అలాగే గత ప్రభుత్వంలో మంచి బ్రాండ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అలాగే దేశంలో మంచి నాణ్యత ప్రమాణాలతో తయారు చేసే కంపెనీలు అన్నింటినీ కూడా ఆపేశారు. ఒక్క జే బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అండ్కో వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేయని నాసి రకం బ్రాందీలు మాత్రమే, వైన్స్ మాత్రమే అమ్మారు. ఎందుకని? నాసి రకం బ్రాందీ విస్కీల్ని అమ్మి సొమ్ము చేసుకున్నారు. అందుకే నాణ్యత ప్రమాణాలతో ఉండే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కానీ, నేషనల్ బ్రాండ్స్ కానీ ఏవి కూడా మంచి బ్రాండ్లు ఏవి ఈ రాష్ట్రంలో అమ్మకుండా చేశారు. ఇది అవినీతి సంపాదనలో ఒక వ్యూహం, అవినీతి సంపాదనలో ఒక భాగం. ఫోన్ పే ఏదన్నా గతంలో, ఇప్పుడు టీ స్టాల్ వాళ్ళ దగ్గర కూడా ఈ ఫోన్ పే ఉంది. మీరు దీన్ని 5 ఏళ్ళు ఎందుకు వాడలేదు? ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షనే. ప్రతి రూపాయి అకౌంటబిలిటీ, ప్రతి రూపాయి ఆన్లైన్ పేమెంట్ ద్వారానే ఈరోజు అమలు చేసాం. ఆ రోజు మీరు ఎందుకు అమలు చేయలేదు? మీకు అవినీతి సంపాదన కావాలా? ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలా, మీకు మాత్రం అవినీతి సొమ్ము కావాలా? అవినీతి సొమ్ము కోసం 32,000 ప్రాణాలు బలిగొంటారండి. ఇది మానవత్వమా? మానవత్వం వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? అవినీతి సంపాదన కోసం ప్రాణాలు తీస్తారా? ఎంత దుర్మార్గం! అందుకే ఈ రోజు ఆన్లైన్ పేమెంట్, అదే కొనేవాళ్ళు ఎవరైనా సరే, డీలర్ అయినా సరే, వైన్ షాపుల వాళ్ళైనా సరే, ఈరోజు ఆన్లైన్ పేమెంట్ ద్వారా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నాం. ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ, ప్రతి బాటిల్ నాణ్యత ప్రమాణాలతోటి ఈరోజు అందిస్తున్నాం.